రే జూహీగా ఏం చేస్తున్నావు? నాన్న జూహీ ఏ చెట్ల కల్లా పోకు. పడతాడు పడతాడు పడతావు సరే ఆమె జూహీ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అనమాట. నా బర్త్డే వచ్చేసి ఫిబ్రవరి 2 అయిపోయింది. నేను వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు మార్నింగ్ లేసి చూసారా, కల్లాపి చల్లి ముగ్గు అయితే పెట్టేశాను. ఏంటి ప్రతి వీడియోలోనూ స్టార్టింగ్ ముగ్గు ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? నా మొహం మీద నాకు బొట్టు ఎంత ఇంపార్టెంటో, నాకు నా ఇంటి ముందు ముగ్గు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అండి. నాకు చాలా ఇష్టం అనమాట ముగ్గు ఇలా వేసుకోవడం. అందులోనూ మార్నింగ్ ఇంకా కుదిరితే ఎర్లీ మార్నింగ్ వేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా పొద్దున్నే ముగ్గు పెట్టుకోవడం. ఇంటి ముందు బాగుంటుంది కదా, చాలా కళగా ఉంటుంది. అందులోనూ మన హిందూస్ అప్పుడు పెద్దవాళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయం అనమాట ముగ్గు అనేది. లక్ష్మీదేవికి కూడా బాగా ఇష్టం అనమాట. అలా ఎప్పుడు ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి అనేది వస్తుంది ఆ ఇంట్లోకి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. నాకు ఆ పిచ్చి ఉంది, అందుకోసమే ప్రతి వీడియోలోనూ అలా చూపిస్తున్నాను అనమాట. వేరేలా అయితే అనుకోకండి, ఎవరు ఆగే వచ్చన్నట్టు చూపిస్తాను అని అలా అయితే తీసుకోకండి. తర్వాత ఇక్కడ మేమైతే మొక్కలు అయితే నాటామన్నమాట. అక్కడ మా హస్బెండ్ నాటడానికి తవ్వుతూ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ మేము మా హస్బెండ్ వచ్చేసి ఇద్దరు కలిసి అనంతపూర్కి అయితే వచ్చాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే తిన్నామన్నమాట. ఎందుకంటే ఇంటి దగ్గర తినడానికి హడావిడిగా మా ఆయన పని ఉంది అని చెప్పేసి పిలుచుకొని వచ్చేసారు. మా ఆయన పూరి తీసుకున్నారు, నేనైతే ఇక్కడ పన్నీర్ దోశ తీసుకున్నాను అనమాట. అసలు నార్మల్గానే ఉంది, నాకేమంత స్పెషల్ ఏం అనిపించలేదు. నాకు మామూలుదే బెటర్ ఏమో అనిపించింది అనమాట. టిఫిన్స్ వచ్చేసి శ్రీకృష్ణ గ్రాండ్లో సూపర్ ఉంటాయి టిఫిన్ మాత్రము. మీల్స్ కూడా బాగుంటుంది. అక్కడ ప్యూర్ వెజ్ అయితే దొరుకుతుంది. తర్వాత అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఆఫ్టర్నూన్ మేము రెస్టారెంట్కి వెళ్ళి అయితే తిన్నామన్నమాట. దానికన్నా ముందు ఏమైందంటే మా హస్బెండ్ వర్క్ చేసుకొని తర్వాత సడన్గా షాపింగ్ మాల్కి అయితే తీసుకెళ్ళి అక్కడ డ్రెస్ అయితే తీసుకొని అక్కడే చేంజ్ చేయించి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ కేక్ కటింగ్ చేయిద్దామని చెప్పేసి తర్వాత ఇంకా వద్దండి పిల్లలు లేరు కదా, ఇంటికి వెళ్ళి చేద్దామని అయితే అన్నాను అనమాట. బాగోదు అని చెప్పేసి ఫీల్ అవుతారు పిల్లలు, చూసినా వాళ్ళు లేని మనం ఏం జరుపుకుంటామని అనేప్పటికీ నేను ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ జస్ట్ మేము తినేసి ఇంకా వెళ్ళాం. ఇంకా ఇంటి దగ్గర చేసుకుందాం బర్త్డే పార్టీ అని చెప్పేసి అన్నాను. ఇక్కడైతే మేము ఇంకా స్టార్టర్స్ తింటూ ఉన్నాము. మా బాబు అయితే వాడు కూడా తినాలని చెప్పేసి పాపం చాలా ఆరాటపడుతున్నాడు అనమాట. కాకపోతే ఇంకా పుట్టు వెంట్రుకలు అయితే తీయలేదు కదా, తినకూడదు నానా అని అలా మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇక్కడ స్టార్టర్స్ తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేసుకొని తినేసామన్నమాట. వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు, బాబు తినడమే కష్టం, ఇంకా వీడియో ఎక్కడ చెప్పండి. అంతా అయిపోయాక మళ్ళీ తీశారనమాట. పార్సిల్ కూడా తీసుకున్నాంలేండి ఇంటికి. మేమే ఒకరే అయితే తినము, మేము ఎప్పుడు ఏం తిన్నా కూడా పిల్లలు కూడా ఇంటికి అయితే పార్సిల్ తీసుకొని వెళ్తాము. తర్వాత ఇక్కడ ఇంకా ఇంటికి బయలుదేరమనే టైంలో ఇక్కడ చూడండి రోజెస్ అయితే కనిపించాయి అనమాట. చాలా బాగున్నాయి అనమాట. రోజెస్, చామంతులు, డేరా పువ్వులు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడే గుండు మల్లెలు కూడా వచ్చేసాయి చూడండి. నాకు ఫిబ్రవరి స్టార్ట్ అవుతే చాలండి, నాకు పువ్వుల మీదే ఉంటుందన్నమాట పిచ్చి. గుండు మల్లెలు, చిన్న మల్లెలు బాగా స్మెల్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్స్ మీదే ఉంటుందన్నమాట. అదేంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఆ పిచ్చి అనేది ఉంటుంది, అమ్మాయిలకి పువ్వుల పిచ్చి అనేది. ఇంకా అందులోనూ ఈ ఫిబ్రవరి వస్తుందంటేనే ఇంకా స్మెల్ వచ్చి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మేము బయలుదేరాక మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలోనే అనమాట, మా ఊరికి వచ్చే దారిలోనే హౌస్ ఉంది. పిన్ని అయితే బయట కూర్చొని ఉంది. నాకు పిన్ని బాబాయ్ అవుతారు, మా ఆయనకి అక్క బావ అవుతారు. వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కానీ అంటే హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కుదరలేదు. అందుకోసం ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి హాల్ అనమాట.
ఇందాక బయట ఎంట్రన్స్, ఇది హాల్. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. ఇది చేరి ఏమి ఎక్కువ రోజులేం కాలేదు, జస్ట్ 1.5 months 2 months అయిందేమో అంతే. చాలా బాగుంది హౌస్, బాగా స్పేషియస్గా ఉంది. చూసారా ఇక్కడ బాగా పెట్టారనమాట, అక్కడ జూమర్ కూడా పెట్టారు. పవర్ పోయిందనమాట, అందుకోసం మీకు అలాగ అనిపిస్తుంది. పవర్ ఉండుంటే ఇంకా బాగా కనిపించేది. ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇక్కడ వచ్చేసి దేవుని గది. పిన్ని అయితే బాగా పూజ చేసుకుంటారనమాట. చూసారా ముగ్గులు అలా వేసి బాగా చేసుకున్నారు. చూడడానికి చాలా కలగా ఉంది. తనే పిన్ని అక్కడ మా కోసం అయితే చాయ్ అయితే పెడుతున్నారు. ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు ఏదో ఒకటి ఇబ్బంది అయితే పంపించదనమాట. మా ఆయన అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళ అక్క వాళ్ళకి. వాళ్ళు చాలామంది ఉన్నారు సిస్టర్స్, మా హస్బెండ్ వాళ్ళకి బోల్డ్ మంది ఉన్నారు. వెళ్ళిన ప్రతిసారి ఇలాగ మా ఆయన్ని బాగా ఇష్టపడతారనమాట, బాగా చూసుకుంటారు. ఈ తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. కిచెన్ నుంచి అలా వెళ్ళగానే బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇంక ఇలాగే స్ట్రైట్ వెళ్తే అక్కడ కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంది. చూసారా ఇక్కడ చూసారా, నేను ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే న్యూ హౌస్ కట్టుకునే వాళ్ళైతే కొంచెం చూసి వేసుకోండి టైల్స్. ఎందుకంటే ఇప్పుడు గార పట్టేసి ఉంటుంది కదా వాష్రూమ్లో, అందుకని కొంచెం మరకలు కనిపించినటువంటి టైల్స్ అయితే వేసుకోండి. తర్వాత చూసారా ఇది ఇంకొక బెడ్రూము. మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను డోర్స్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే అన్నిటికీ లాక్స్ అయితే బాగా పెట్టించుకున్నారనమాట. ఇంకా పవర్ లేదు, అందుకోసం ఏం చూపించట్లేదు. తర్వాత ఇంక ఇక్కడ చూసారా, ఇది మీరు వుడ్ పాలిష్తో చేస్తున్నారు. కాకపోతే చూడగానే వుడ్లా అనిపిస్తుంది కదా, అది వుడ్ కాదు, వుడ్ పాలిష్ అంటే వైట్ సిమెంట్తో అలా అయితే పెట్టి వుడ్ పాలిష్ అనేది చేశారనమాట. చూడడానికి వుడ్ లాగే అనిపించింది కదా, ఇప్పుడు బుద్ధుడు ఉన్న అలా లైన్స్లో వచ్చింది. ఇంకోసారి అయితే పూజ గది చూపిస్తున్నాను. పిన్ని అయితే న్యూస్ పేపర్స్ అలా ఏం పెట్టదనమాట పూజ గదిలో, డైరెక్ట్ అలాగా ముగ్గులు వేసి అక్కడ బండ మీదే పెట్టేస్తుంది అనమాట. కింద ఇంకా వుడ్ వర్క్ చేయించాల్సి ఉండింది ఖాళీ ప్లేస్లో, కాకపోతే ఇంకా టైం లేదని చెప్పేసి అలా అయితే చేసేసారు. ఏదైనా సరే వర్క్ నడుస్తూ ఉంటే అలాగా నడుస్తూ ఉంటుంది, బ్రేక్ పడిందంటే అలానే ఉండిపోతాయి అన్నమాట. మాది కూడా అలాగే, ఎంత ముందుగా ప్లాన్ చేసుకొని అన్నీ ఉన్నా కూడా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి వర్కర్స్ డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు. నాకు కూడా అలాగే చాలా డిసప్పాయింట్ చేస్తారనమాట. నేను అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అసలు ఎన్ని చోట్ల తిరిగి చూసి ఇలా కావాలి అలా కావాలని చెప్పినా కూడా నేను చెప్పిన దాంట్లో 50% కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. వుడ్ వర్క్లో డబ్బులు అయితే పెట్టాం కానీ నాకైతే అంత అనిపించలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకలా అయితే నాకు అవుట్పుట్ వచ్చింది ఒకలా ఉందన్నమాట. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా అవుతాయి. అందరికీ న్యూ హౌస్ డ్రీమ్ అనేది ఉంటుంది కదా, అది ఇలా కట్టించుకోవాలి అలా కట్టించుకోవాలనేసి కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ పైన చూసారా మొత్తం అది కూడా వైట్ సిమెంట్తో అలా పెట్టించి వుడ్ పాలిష్ అనేది చేయించారనమాట. ఇంకా వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్. ఇంకా పిన్ని వాళ్ళు ఫర్నిచర్ అవి తీసుకోవాలి, ఇంకా కొత్తగా వెళ్ళారు కదా, ముందుకైతే తీసుకుంటారు. ఇంకా హాల్లోనే ఇంకొక డోర్ కూడా ఉంది చూడండి. మేము కాఫీ తాగుతుంటే మా వాడు గోల చేస్తున్నాడు అని చెప్పేసి పిన్ని అయితే ఎత్తుకొని ఉందన్నమాట బాబుని. అటు ఇటు ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నమాట. అక్కడ వచ్చేసారా, అక్కడ వచ్చేసి వాష్ ఏరియా, అది బాగుంది స్పేషియస్గా. హౌస్ మాత్రం మొత్తం 4 సెంట్లలో కట్టినారనమాట హౌస్ విత్ కాంపౌండ్ అంతా కలిపి 4 సెంట్లలో ఉంది. ఇది వాష్ ఏరియా అనమాట. మన బట్టలు కానీ ఏవైనా ఎక్కువ మన పాత్రలు పడినప్పుడు తోముకోవడానికైనా బాగుంటుంది. ఇందాక కిచెన్ మొత్తం అంత క్లియర్గా చూపించలేదు కదా, చూసేసేయండి. ఓపెన్ కిచెన్ విత్ కింద వైపు మొత్తం కబోర్డ్స్, ఇంకా పై వైపు కూడా కబోర్డ్స్ అయితే పెట్టించున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అనమాట. పైవైపు కూడా చూడండి సెల్ఫ్స్ అయితే పెట్టించున్నారు. ఇంకా ఇక్కడ ఇది చేసేది ఉందన్నమాట, వుడ్ పాలిష్ అయితే చేయలేదు, అది కూడా నిలిపేశారనమాట. ఇంకా అది చేసుకుంటే ఇంకా బాగుండేది హౌస్, అదైతే పెండింగ్ పెట్టేశారు. ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా షిఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా బోర్డు వర్క్ అయితే ఉంది. ఇక్కడ చూసారా, మేము మాట్లాడుతుండగానే బాబాయ్ అయితే వచ్చారనమాట. బాబాయ్ వాళ్ళు వచ్చేసి ఆల్మూరు నుంచి ఇప్పుడు ఇక్కడ అనంతపురంలో అయితే వచ్చి ఉన్నారనమాట. బాబాయ్ పిన్ని వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. బాబాయ్ చాలా బాగా పలకరిస్తూ ఉంటారు. మా ఊరికి వచ్చే సైడే కదా ఉండేది, అలా వెళ్ళి వచ్చేటప్పుడల్లా బాగా కనిపిస్తూ ఉంటారు.
రోడ్డు కొంచెం దగ్గరలోనే కదా. ఇంక ఇక్కడ మా వాడు గోల్ అయితే వేస్తూ ఉంటే అలాగ చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి అప్పుడప్పుడు ఇంకా మాటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం కొంచెం గోల చేస్తున్నాడు. ఏదో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాడు. రాగాలు కూడా తీసేస్తున్నాడు. వాడు హెయిర్ చూసారా ఎలా ఉందో అసలు. హెయిర్లో వాడు చాలా ముద్దుగా ఉండేవాడు అనమాట. అప్పట్లో రాజులకు ఉండేదే హెయిర్ ఇట్లా బ్యాక్ సైడ్ అలా అయితే వచ్చేసింది అనమాట. ఎక్కువ హెయిర్ అయితే ఉంది. వచ్చేసాడు మా గుండుగాడు. ఇప్పుడు గుండె అయితే అయిపోయింది కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంటికి వచ్చేసి కేక్ కటింగ్ అనుకున్నాను కదా. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను, చూసేసేయండి. భయపడాడు ఆడబెట్టిట్టు కదా నేను. భయపడైపా లైట్కి లేదు దానికే ఏమే ఫస్టే చేయి పెట్టేశాడు అప్పుడే. చిన్నోడైతే బాగా భయపడిపోయాడు. అందుకోసమే ఇక్కడ ఏడ్చాడు అనమాట స్టార్టింగ్. తర్వాత ఇక్కడ కేక్ పెట్టినా కూడా తినలేదు వాడు, ఇంకా భయపడుతూనే ఉన్నట్టున్నాడు. ఇంకా తర్వాత పిల్లలు అయితే 1 by 1 పెడుతూ ఉన్నారు అనమాట. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నారనమాట ఆయన. అందుకోసం ఆయన దగ్గర అయితే లేరనమాట. తీయడానికి ఇంకెవరూ లేదు. మేమైతే ఎవరిని పిలవలేదనమాట. పిల్లల బర్త్డే అయితే అందరినీ పిలిచేవాళ్ళం, కానీ నా బర్త్డే కదా అసలు ఎవరికి చెప్పలేదు. అందులోనూ అక్కడ అనంతపురం నుంచి రావడమే లేట్గా వచ్చామన్నమాట. పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం ఉండాల్సి వచ్చింది అనమాట. వదలలేదు పిన్ని బాబాయి. అందుకోసమే ఇంకా వాళ్ళ ఇంట్లో కోసేపు కూర్చొని ఇంకా వచ్చాను అనమాట. హౌస్ చాలా బాగుంది కదా. మీరు కనుక హౌస్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు కూడా ఉపయోగపడుతుంది ఎలా అని చెప్పేసి నేనైతే పెట్టాను అనమాట. మేము చేసిన తప్పంటే మేము హౌస్ ప్లాన్ అనేది ఇంజనీర్ని అడుగుంటే బాగుండేదేమో. ఇక్కడ ఊరికే ఆయన వేపించేసి కట్టించామన్నమాట. అదే ఇంజనీర్ ప్లాన్ ఇచ్చి ఉంటే బాగుండేది, బాగా పడేదేమో హౌస్ అని నాకైతే అనిపించింది. మా హస్బెండ్ అదే అన్నారు, ఇంజనీర్ ప్లాన్ తీసుకుందామని చెప్పేసి. ఏంటో అప్పుడంతా హడావిడి అయిపోయిందనమాట. నేను అప్పుడప్పుడే కన్సీవ్ అవ్వడము, ఇంకా స్టార్ట్ చేయాలి, డేస్ లేవు అని చెప్పేసి అలాగా హడావిడి అయిపోయింది. ఏంటో ఏందనుకున్నా కూడా అలాగే హడావిడి అనుకోగానే ఇలాగా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అనమాట. ఏదైనా టైం తీసుకోవాలి, నిదానంగా చేస్తేనే బాగుంటుంది. అప్పటికప్పుడు హడావిడి పడి చేస్తే అంత మనకు నచ్చినట్టు రాదనమాట. ఇక్కడ చూసారా, మేము కేక్ కట్ చేస్తున్నాం. మధ్య మధ్యలో నేను వాడికి తినిపించాలని చూస్తున్నాను, కానీ వాడు తినట్లేదు, మూడ్ ఆఫ్లో ఉన్నాడు. అందులోనూ అప్పుడే జర్నీ చేసి వచ్చాం కదా, తన టైర్లో కూడా ఉన్నాడు. పిల్లలు ఆ రోజు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ డాడీ వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉండిపోయారనమాట. మేము రాగానే ఇక్కడికైతే వచ్చారనమాట. చెప్పేసామన్నమాట భోజనం అయితే చేయకండి అని చెప్పేసి. అందరికి పార్సల్ అయితే తీసుకొచ్చాము. బిర్యానీ విత్ స్టార్టర్స్ తీసుకొచ్చామన్నమాట. పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. చికెన్ లాలీపాప్ కానీ డ్రమ్ స్టిక్ కానీ బాగా తింటారనమాట. అందుకోసం అన్ని పార్సల్స్ అయితే తీసుకొచ్చాము. ఆ రోజు ఫుడ్ ఏం చేయొద్దని ముందే ఫోన్ చేసి చెప్పాము. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంక డాడీ ఉన్నాడు అనమాట, పక్కనే ఉన్నాడు. కాకపోతే వీడియో తీస్తున్నాడని చెప్పేసి రాలేదు. ఇంక తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు. వదిన అన్నయ్య కూడా లేరనమాట ఆ రోజు. వాళ్ళు కూడా అనంతపూర్లోనే వదిన వాళ్ళ ఇంట్లో అయితే వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ నాకు ఆ రోజు తెలియకోకుండా రింగ్ అయితే తీసుకొచ్చారనమాట. ముందే తీసుకొచ్చి అలా దాచుంచారనమాట రింగ్. ఆ రింగ్ అయితే పెట్టారు. అది చూస్తే నాకు చాలా లూజ్ అయిపోయింది రింగ్ మాత్రము. నేను రింగ్ పిక్ అనేది మళ్ళీ యాడ్ చేస్తాను. అది మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. రింగ్ మాత్రము లూజ్ అయిపోయింది. అందుకోసమే మళ్ళీ వెళ్ళి నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. ఆయన వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఉండి మళ్ళీ స్టోన్స్ వచ్చినవి తెచ్చారు. నేనైతే ప్లెయిన్ లక్ష్మీ అమ్మవారిని అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఏం తెలుసు చెప్పండి మగవాళ్ళకి, వాళ్ళు ఎంత మనల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకు ఉన్నంత ఇది వాళ్ళకు ఉండదు. తర్వాత ఇక్కడ ఇంకా డాడీ వచ్చారనమాట. డాడీకి ఇంకా కేక్ అయితే పెట్టండి. డాడీ కూడా విషయం చెప్పాడు. ఫోటోకి పోజ్ ఇస్తుంటే ఫోటో పోజ్ ఇవ్వడం కాదు, తిను అనేది చెప్పేసి అంటున్నాడు డాడీ. ఇక్కడ తినాలి అని చెప్పేసి అందుకోసం ఇక్కడ నేను తింటూ ఉంటాను.
మా ఇంట్లో వచ్చేసి మా అన్నయ్య మా తమ్ముడు బర్త్డే కన్నా ఎక్కువ నా బర్త్డేనే బాగా చేశాడు మా డాడీ. ఎందుకంటే అన్నయ్య అంత ఇష్టపడ్డు బర్త్డే చేసుకోవడానికి, తమ్ముడు హాస్టల్లో ఉండడం వల్ల చేసుకునేవాడు కాదు. కాకపోతే నాకు మాత్రం ఉందన్నమాట పిచ్చి. డాడీ కూడా అలాగే ఎప్పుడు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంతవరకు నేను చేసుకుని బర్త్డే అంటూ లేదు. లాస్ట్ ఇయర్ కన్సీవ్ అయినప్పుడేమో మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు, అప్పుడు మాత్రం జస్ట్ కేక్ కటింగ్ చేసాము. కానీ నా బర్త్డే మాత్రం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా డాడీ బాగా చేస్తూ వస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ బాబాయ్ వచ్చారు, బాబాయ్ వీడియో తీస్తున్నారని చెప్పేసి అలాగా వెనకే వెళ్ళిపోయారనమాట. అందరికీ ఉంటాయి కదా అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. అంటే ఏదేంటో కొంతమంది అంటే పల్లెటూరులో అనుకుంటారు చిన్నపిల్లల బర్త్డేస్ చేసుకోవడానికి అని చెప్పేసి. చిన్నపిల్లలే చేసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయినా ప్రతి మూమెంట్ని ఇక్కడ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఉన్న మూమెంట్సే మనవి, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలన్నమాట. మనం హ్యాపీగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. నేను అదే అనుకుంటాను ఎప్పుడు చూసినా. ఎప్పుడు ఏదో ఉన్నామంటే కాకుండా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ చూసారా ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారనమాట. బిర్యానీ ఆల్రెడీ వడ్డించుకున్నారు, ఇంకా మిగతాది నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట. ఏంటో నీ వీడియో పిచ్చి అని ఒక పక్క అయితే అంటూ ఉన్నారు పిల్లలు. పెద్దవాళ్ళు ఎవరు అన్నారు కానీ మా పిల్లలే నన్ను సెటర్లు వేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడంతా అయితే తింటున్నారు. ఇదేనండి మా హస్బెండ్ తెచ్చిన రింగ్ వచ్చేసి ఇగో ఇదేనండి. పిక్ అయితే పెట్టాను చూడండి, ఇందులో తీసుకొచ్చారు. కాకపోతే అది నాకు చాలా బాగా లూజ్ అయిపోయింది, అసలు మిడిల్ ఫింగర్ కూడా పట్టట్లేదు, చాలా లూజ్ ఉంది. అందుకోసమే మళ్ళీ నేను దాన్ని ఎనిక్కిచ్చేసి ఇలాగా ప్యూర్ గోల్డ్ అంటే స్టోన్స్ ఏమీ లేకోకుండా ఉత్త బంగారులోనే తీసుకున్నాను అనమాట, లక్ష్మీదేవి అమ్మవారిది. ఇదే అండి ఆ రోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.